హలో గైస్, మరి ఈ వీడియోలో 3 విషయాలు అయితే మాట్లాడిపోదాం. సో ఫస్ట్ ఏంటి అంటే చిరంజీవి గారిని చిల్లర కన్నా దారుణం చేస్తున్నారు, అదొకటి. రెండోది వచ్చేసి ఇరుముడి కలెక్షన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూడా మాట్లాడదాం. ఇంకోటి ఏంటి అంటే టాక్సిక్ హైప్, దాంతోపాటుగా టాక్సిక్ సెన్సార్ రివ్యూ. 3 విషయాలు మాట్లాడదాం ఇందులో. సో ఫస్ట్ ఏం మాట్లాడాలి అంటే చిరంజీవి గారిని, ఆయన పేరుని, ఆయన తాలూకా లెగసీని. సో కొంచెం ఉంది ఆయనకి, అంటే ఆల్మోస్ట్ చేస్తున్న ట్రెండ్ వల్ల, చేస్తున్న నెగిటివ్ అన్నింటి వల్ల ఆయన పేరు ఆల్మోస్ట్ పాడైపోయింది గైస్. చాలా వరకు కూడా మీకు తెలుసో తెలియదో ఈవెన్ నేషనల్ మీడియా వరకు కూడా ఈ ట్రెండింగ్ అంతా జరుగుతుందన్నమాట. సో ఈ పరిస్థితుల్లో నిన్న జస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అని తీసుకొచ్చారు, ఓకే బాగానే ఉంది. స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కడూ కూడా, అంటే చిరంజీవి గారు లేరనుకోండి, అక్కడ స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కడూ కూడా బండ్ల గణేష్ కానీ, హైపర్ ఆది కానీ, మన ఒక రైటర్ ఉంటారంటే బీవీఎస్ రవి అని చెప్పి ఆయన కానీ, సో ఇట్లాగా మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇది తొక్కేశారు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు ఏదైతే ట్రెండ్ అవుతుందో దాని గురించి మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఈ హైపర్ ఆదిని అసలు ఈవెంట్స్కి ఎందుకు పిలుస్తారో తెలియదు. ఈవిడ వల్ల సగానికి సగం నెగిటివ్ అండి నిజంగా, చాలా వరకు కూడా. అంటే రాజసాబ్ ఈవెంట్లోనూ ఎక్కడో నాకు కరెక్ట్, రాజసాబ్ కాదు, మెహర్ రమేష్ ఒక సినిమా ఉంటుంది, బాలశంకర్ అనుకుంటా, అక్కడ కూడా అలాగే. సో వచ్చేసి సంబంధం లేకుండా మాట్లాడి ఏదేదో చేసి ఒక 10 మంది అటెన్షన్ కావాలి నాకు, సో దానికోసం ఎంత భజనైనా చేస్తాననే టైప్ అనమాట హైపర్ ఆది. చెప్తాను కదా, వేస్ట్. అలాంటి వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కించి చిరంజీవి గారి గురించి మాట్లాడించి ఉన్న బరువును కూడా తీసే రకంగా తయారైందనమాట ప్రజెంట్. సో నాకు అడిగినంత వరకు కొన్ని టాపిక్స్ ఏంటంటే సైలెంట్ అయిపోవాలి. ఓకే, తొక్కేశారని ఎన్ని రోజులు అంటారు? 5 రోజులు, 10 రోజులు, నెల రోజులు, ఇప్పుడు సంవత్సరం వదిలేయడమే. సైలెంట్ అయిపోతే ఇంకా అది ఆటోమేటిక్గా అది ఫేడ్ అవుట్ అయిపోద్ది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే రవితేజ గారిది ఇరుముడి సినిమా గంటకి 50,000, నియర్ బై 50,000 టికెట్స్ అయితే సేల్ అవుతున్నాయి అనమాట. ఏమని చెప్పాలి, ఒక మాట కూడా రావట్లేదు. ఈ సంవత్సరం మొత్తంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమా దాని స్పీడ్ని కూడా ఇది దాటేసింది అనమాట. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి గంటకి 38,000 ఎంతో హైయెస్ట్ ఉండేది. దాన్ని కూడా మన ఈ సినిమా ఇరుముడి అనే సినిమా దాటేసింది. నాకు అడిగినంత వరకు మండే కానీ ట్యూస్డే ఆ మూమెంట్లో 100 crore పోస్టర్ అయితే దించుతారనమాట, దాంట్లో డౌటే లేదు. రవితేజ గారికి ఇలాంటి ఒక క్లీన్ హిట్ పడి బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత సో చాలా సంవత్సరాలు అయిపోయింది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ హిమ్. ఇలాంటి సినిమాలు ఆయన ఇంకా చెయ్యాలి, ఆయన తాలూకు పొటెన్షియల్ దానికి తగ్గట్టు, దాని ఏజ్కి తగ్గట్టు కాంటెస్ట్లో ఇంకా కాన్సెప్ట్లు తీసుకురావాలి అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. టాక్సిక్ మరి ఎప్పుడు మనకి ఎంత వేగంగా చూస్తామో అనే ఒపీనియన్ అయితే నాకు వదులుతుంది. ఎందుకంటే చాలా బోల్డ్ సీన్స్ పెట్టారంట. సెన్సార్ వాళ్ళు అయితే నిజంగా ఆశ్చర్యపోయారు. నాకు తెలిసి ఈ పాటికి మనకు టాక్సిక్ టికెట్స్ ఏంటంటే ఆన్లైన్లో వదిలేయాలి మన తెలుగు రాష్ట్రాల్లో, కానీ ఇంకా వదలకపోవడానికి రీజన్ అదే. తెలుగు సెన్సార్ రివ్యూ వాళ్ళు అయితే కంప్లీట్గా దాన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే కైరా అద్వానీ కానీ, రుక్మిణి వసంత్ కానీ, కొంతమంది హీరోయిన్లు ఉన్నారు, వీళ్ళందరివి కూడా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఏంటంటే చాలా బోల్డ్గా, కాంట్రవర్షియల్గా ఉన్నాయంట. సో వన్స్ మనం అవి చూసాము అంటే ఇంకా మనకి ఫ్యూజులు ఎగురుతాయి. సో అందుకే 10 సార్లు ఆలోచిస్తున్నారు వదలాలా వద్దా అని చెప్పి. వాళ్ళు కానీ ఉన్నది ఉన్నట్టే వదిలితే మాత్రం ఇంకా టాక్సిక్ సినిమాని ఇంకా మనం లైఫ్లో మర్చిపోలేము. అలాంటి సీన్లు ఉన్నాయంట. నేనైతే చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నాను గైస్. సెన్సార్ రివ్యూ రీసెంట్గానే కంప్లీట్ అయ్యింది. సో దానికి కూడా ఏ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి మరి ఏ సర్టిఫికేట్ అంటే దాని అర్థం తెలిసే ఉంటుంది మీకు, 18+ మూవీ అనమాట. సో నాకు ముందు నుంచి డౌట్ కొడుతుంది, ఇది ఎక్కడో ఇంగ్లీష్ అనే ఒక కాన్సెప్ట్ని అంటే హాలీవుడ్లో రిలీజ్ చేయాలి అని ముందు నుంచే ఫిక్స్ అయినప్పుడు నాకు అర్థమైందనమాట. కొన్ని న్యూడ్ సీన్స్ కూడా ఉంటాయి, కాకపోతే మనకి ఇక్కడ ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ అవేం పబ్లిష్ చేయరు. హాలీవుడ్ లెవెల్లో అది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనకు తెలిసి టికెట్స్ అయితే ముందుగానే ఓపెన్ చేశారు. టికెట్స్ చాలా ఫాస్ట్గా ఫిల్లింగ్ అవుతున్నాయి అనమాట. ఆంధ్ర తెలంగాణలో కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అది కూడా నేను వీలైతే అప్డేట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.